ప్రార్థనలో మనకి విసుగుదల రాకూడదు, చికాకు రాకూడదు, బద్ధకం రాకూడదు. మన ముందు ఎటువంటి ఆటంకాలు ఉన్నా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, మొండి పరిస్థితులు మన ముందున్నా, మొండి ఆటంకాలు మన ముందున్నా, ఎటువంటి సమస్య మన ముందు ఉన్నప్పటికీ ప్రార్థనలో విసుగుదల రాకూడదు. మరి అతను అన్యాయస్తుడే, దేవుడికి భయపడేవాడే కాదు, మనుషులు లక్ష్య పెట్టేవాడే కాదు. అయినప్పటికీ ఇదిగో యోధోరాలు మాటి మాటికి వెళ్తానే ఉంది. నేను సహాయం చేయను అని ఒప్పుకోవట్లేదు అతను, అయినప్పటికీ వెళ్తానే ఉంది. అంటే చూడండి, ఆమెకు ఎంత గురి ఉందో చూడండి, ఎంత గురి ఉందో, ఎంత నమ్మకం ఉందో, ఎంత కాన్ఫిడెంట్ ఉందో. ఏది ఏమైనప్పటికీ నాకు సహాయం దొరికింది, నాకు సహాయం అందింది, నాకు న్యాయం జరిగింది, నాకు మేలు జరిగింది అని ఒక గురితో ఒక అన్యాయస్తుడి దగ్గరికి మాటి మాటికి వెళ్ళినప్పుడు సహాయం దొరికిందా దొరకలేదా? సహాయం దొరికింది. ఒక అన్యాయస్తుడి దగ్గరికి, ఒక దేవునికి భయపడని వ్యక్తి దగ్గరికి మాటి మాటికి సిగ్గుమాలిన రీతిలో మాటి మాటికి ఇదిగో వెళ్ళి గోచార బట్టి సహాయం దొరికినప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన అన్యాయస్తుడా? ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. తన అడుగు ప్రతి వానికి ఆయన ఇచ్చే దేవుడు. తనకు ఎవరైతే మొర పెడతారో వారి మొర ఆలకించి వారికి సహాయం చేసే దేవుడు. ఇదిగో ఈ మధ్యాహ్న సమయం ముందు నీ ముందు ఏ సమస్య ఉన్నా, నీ ముందు ఏ బాధ ఉందా, నీ ముందు ఏ ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా, ఆ పరిస్థితుల వైపు చూడకోకుండా ఈ పరిస్థితులు మారవు, ఈ వింతే నా బాధ ఇంతే, నా సమస్య ఇంతే, నాకున్న కష్టం ఇంతే, ఇది మారదు, ఇది పోదు అన్న ఆలోచన రాకోకుండా, అవిశ్వాసం అపనమ్మకం రాకోకుండా, దేవుని మీద ఒక గురి, దేవుని మీద ఒక నమ్మకము, దేవుని మీద ఒక ఖచ్చితమైన విశ్వాసము ఎవరికి ఉండాలి? ప్రార్థన చేస్తున్న మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకంతో, ఆ గురితో మనము మాటికి మోకాళ్ళు వేయాలి. మాటికి దేవునికి మొరపెట్టాలి. మాటికి దేవుణ్ణి బ్రతుకులాడుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మరి నీ ముందున్న ఆ పరిస్థితుల్లో, నీ ముందున్న ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో, నీ ముందున్న ఆ బాధలలో, నీ ముందున్న ఆ వేదనల్లో, ఆ వేదన చూసి, ఆ బాధను చూసి, ఆ పరిస్థితులను చూసి ఒకవేళ ప్రార్థన చేయటము మానివేస్తున్నావేమో, మోకాళ్ళు వేయటం మానివేస్తున్నావేమో, దేవుని వైపు చూస్తూ మానివేస్తున్నావేమో, ఆ పరిస్థితుల వైపు చూసి ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అని ఆ పరిస్థితుల వైపు చూసి ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. ఈ మధ్యాహ్న సమయం ముందు నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని వైపు చూసి నువ్వు మానకుండా, నీ పరిస్థితుల వైపు చూడకోకుండా, దేవుని వైపు చూసి నువ్వు మానుకోకుండా, విసుగొట్టుగా నిత్యము నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన నీకు సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మానుకోకుండా మనం ప్రార్థన చేయాలి. ఒకప్పుడు నేను మానుకోకుండా ప్రార్థన చేసేదాన్ని అయ్యా, మానుకోకుండా ప్రార్థన చేసేవాడిని అయ్యా అని చాలా మంది చెబుతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి నాకు సెలవిచ్చిన మాట